సార్ చాలా మందికి తెలియని విషయం, కన్‌ఫ్యూజ్ అయ్యే విషయం సార్. సోరియాసిస్, విటిలిగో ఒకటేనా అని చాలా మంది అనుకుంటారు. లేదండి. 2 తేడా కంప్లీట్ డిఫరెంట్ కదండి. కరెక్ట్. విటిలిగో అంటే బొల్లి మచ్చలు, తెల్ల మచ్చలు. అవును. సోరియాసిస్ అది కాదు. సోరియాసిస్ అనేది ఒక వెరీ వెరీ మేజర్ ప్రాబ్లమ్ ఇన్ స్కిన్ డిసీజెస్. రైట్. సో సోరియాసిస్‌లో తలకి వచ్చే చుండ్రు నుంచి మొదలు పెడితే మనకు ఈ అరిచేతులు పగలడము, అరికాళ్ళు పగలడము, క్రాక్స్ రావడము, అలాగే ఒళ్ళంతా దురదలు పెట్టడము, ఎర్రటి మచ్చలు రావడము, పొట్టు రాలుతుండడము, చేప పొట్టు మాదిరిగా రాలుతుండడము, ఇదంతా సోరియాసిస్ అండి. రైట్. సో సోరియాసిస్ అనేది రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ఒకటి జెనెటికల్ రీజన్స్, వంశపారంపర్యంగా వస్తుంది. రెండోది ఆటో ఇమ్యూని ప్రాబ్లం. హ్మ్. సో లైఫ్ స్టైల్ ప్రాబ్లం. మెయిన్ చూడండి, సోరియాసిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎక్కువ మటుకు ఒబేసిటీగా ఉంటారు. హ్మ్. ఒబేసిటీ అనేది ఈజ్ అ మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్. హ్మ్. లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల సరిగ్గా ఎక్కువ ఫ్యాటీ ఫుడ్ తినడము, ఎక్కువ నాన్ వెజ్ తినడము, ఆల్కహాల్ తీసుకోవడము, సో అలాగే జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, వీటి వల్ల సోరియాసిస్ వస్తుంది, లేక ఉన్న సోరియాసిస్ ఎక్కువ అవుతుంది.